అధ్యక్షుడు భట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాను. అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే అంశాలు చాలా వరకు తెలియటం లేదు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల, చాలామంది చట్టాల గురించి తెలియకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. మనకి మానవ హక్కులు అనేవి ఈ సమాజం బాగుండాలని, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అరికట్టడం కోసం భారత రాజ్యాంగం మూడో చాప్టర్లో మానవ హక్కులను ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ ఆడ లేదు, మగ లేదు, ఆడపిల్లలు తక్కువని మగపిల్లలు ఎక్కువని లేదు, చట్టం ముందు అందరూ సమానమే. దానికి ఆర్టికల్ 15 ప్రకారం దేర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ మేల్ ఆర్ ఫిమేల్ ప్లేస్ ఆర్ ఎనీథింగ్. కాబట్టి ఒక ఆడ మగ ప్రాంతం లింగ వివక్షత లేనటువంటి దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 15లో రాశాడు. ఎవరైనా ఆడపిల్లలు తక్కువ అంటే వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన జరిగి వాళ్ళకి శిక్ష పడుతుంది. 2 హిందూ సెసెషన్ యాక్ట్ 2005 ప్రకారం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన వాటా వస్తుంది. చాలామంది మగపిల్లలు చాలా ఎక్కువ, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం మగపిల్లలకే వస్తుంది అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు, 100% తప్పు ఇది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఆర్టికల్ 21 ప్రకారం పర్సనల్ లిబర్టీ రైట్ టు లివ్. మనం ఏ ప్రదేశంలోనైనా భారతదేశంలో మనం ప్రశాంతంగా జీవించవచ్చు. ఇది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మానవ హక్కు. రెండవది ఇంకా మనం చూసినట్లయితే, నేను ఇప్పుడు ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం మాట్లాడుతున్నాను. ఆర్టికల్ 19 ద్వారా మనకి భావ ప్రకటన హక్కు ఇవ్వబడింది. ఈ రకంగా ఆడపిల్లలు తక్కువ, ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో వాటా రాదు అనేటటువంటి వ్యక్తుల గురించి ఈ వీడియో ప్రత్యేకంగా చెప్తున్నాం. ఆడపిల్లలకి అన్ని హక్కులు ఉన్నాయి, భారత రాజ్యాంగంలో ఇవ్వబడింది. తల్లిదండ్రుల ఆస్తిలో కూడా సమాన వాటాలు వస్తాయి. ఈ వీడియోని దయచేసి మన తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్ల కూడా పంపించాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ